ఏంటి ఏమైంది? అలా ఉన్నావెందుకు? ఏమైందో చెప్తేనే కదా తెలిసేది. సొల్యూషన్ ఎతుకుదాం. చెప్పు ఏమైందో? నాకు ఏల్ నట్స్ అని నడుస్తుంది. అసలు ఉన్న బాధలు సరిపోక మళ్ళా ఈ శని బాధలు ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ శని బాధలు తగ్గాలంటే ఏం చేయాలి? ఎటువంటి పూజలు చేయాలో, దాని నుండి నేను విముక్తి పొందుకోవాలంటే ఏం చేయాలో నాకేం అర్థం కాదు. లోపలంతా ఏదో కిలికేసినట్టు అనిపిస్తుంది. దీనికా ఎంత ఆలోచిస్తున్నావు? దీనికైతే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ప్రిపేర్డ్గా ఉంటే సరిపోతుంది. అసలు శని మన జీవితంలోకి వస్తే ఎన్ని మ్యాజిక్లు జరుగుతాయి తెలుసా? మనం చూస్తూ వాటిని గమనిస్తూ ఉండాలంతే. అఫ్ కోర్స్ కొంత బాధ అయితే ఉంటుంది, కానీ శని మన జీవితంలోకి వచ్చిన తర్వాతే మన వాళ్ళు ఎవరో మనకు నిజంగా తెలుస్తుంది, మన స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుస్తుంది. ఎందుకు బాధ ఉంటుందంటే అప్పటి వరకు మనవాళ్ళు అని అనుకుంటాం చూసావా, వాళ్ళ నిజస్వరూపాలు బయటకు వస్తాయి కాబట్టి మనం అది తీసుకోవడం కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. అప్పటి వరకు నీది కాని దానికోసం నువ్వు పరిగెడుతున్నా, ఆరాట పడుతున్నా, అది నీది కాదు, నీకు రాసి పెట్టుంది వేరే ఉంది అని తెలిసేలా చేస్తాడు. అలాగే నువ్వు అంతకుముందు నిర్లక్ష్యం చేసిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని నీతో పర్ఫెక్ట్గా చేస్తాడు. ప్రేమ, కుటుంబం, డబ్బు, ఆరోగ్యం, ఇలా వీటన్నిటిలో ఫాల్స్ చూపిస్తాడు, నిన్ను రైట్ పాత్లో నడిపిస్తాడు. కాబట్టి నువ్వు భయపడకుండా జరిగేది చూస్తూ ఉండు. ఈ జరుగుతున్న క్రమంలో నీకు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. అవి ఎలా ఉంటాయంటే, ఈ జరిగే వాటన్నిటిని తట్టుకోలేక, ఈ పెయిన్ భరించలేక నీ అంతటి నువ్వే ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటావు. కానీ ఇక్కడే నీకు ఓపిక అనేది చాలా చాలా అవసరం. ఇన్ని ఎమోషన్స్ నేను ఎలా హ్యాండిల్ చేయగలను? ఒకవైపున యాంగ్జైటీ ఉంటుంది, కుటుంబాన్ని చూసుకోవాలి, ఓ పక్క నుంచి నేను నా బిజినెస్ని ప్రాపర్గా చూసుకోవాలి, దట్టు మేజర్ థింగ్ నా జాబ్ని నేను చూసుకోవాలి. సో వీటన్నిటిని నేను ఎలా హ్యాండిల్ చేయాలి? నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఏలినాటి శని అనేది దేవుళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి, సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల దగ్గర నుంచి అందరి లైఫ్లో ఈ ఏలినాటి శని స్టేజ్ అనేది ఉంటుంది. సో నీవు ఒక్కడికే వచ్చినట్టు ఫీల్ అవ్వకుండా దీనికి అంత భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. శనికి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. సో నువ్వు ఎంత డిసిప్లిన్గా ఉంటే నీకు అంత మంచి చేసి వెళ్తాడు. శని వెళ్ళేటప్పుడు చాలా చాలా మంచి చేసి వెళ్తాడు. అండ్ డిసిప్లిన్గా ఉండాలి, పెద్దవాళ్ళు అంటే రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. నువ్వు గతంలో కూర్చొని ఒక చోట ఆలోచించుకో. నువ్వు గతంలో ఏవేమైతే నిర్లక్ష్యం చేసావో వాటన్నిటిని ఒక ప్రాపర్ లైన్లోకి తీసుకురా, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు ఈ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇవంటావా, ఎంత సాధ్యమైనంత వరకు కూడా నువ్వు దైవ ధ్యానంలో గడపడానికి, పీస్ఫుల్గా ఉంచుకోవడానికి నీ మైండ్ని నువ్వు ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన విషయం ఇది. ఇంకా మిగతా ఏ కొత్త డెసిషన్స్ తీసుకోకూడదు, కొత్త కొత్త పనులు స్టార్ట్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా దేనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోకూడదు.